ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ చాలా కాలం నుంచి న్యూస్లో ఉంది. పైగా ఇప్పుడు ఇంకా ఎక్కువ న్యూస్లో ఉంది. ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నదీ జలాల పంపకం అని తెలుగులో అంటారు. ఇండస్ వాటర్ ట్రీటీ అసలు ఏంటి? ట్రీటీ అంటే ఒప్పందం. ఎవరెవరికి మధ్య ఒప్పందం అంటే మన యొక్క భారతదేశం అంటే భారత్కి మరియు పాకిస్తాన్కి మధ్య ఒప్పందం జరిగిందే ఇది ఇండస్ వాటర్ ట్రీటీ. అందరూ తెలుసు, మన యొక్క భారతదేశంలో సింధు నది అనేది చాలా పెద్ద నది. అలాంటి సింధు నదిలో చాలా ఉపనదులు ఉంటాయి. అయితే ఉపనదులు అంటే బియాస్ అని, రావి అని, సట్లజ్ అని, సింధు అని, చేనాబ్ అని, జీలం అని. సో ఇలాంటి నది మన యొక్క భారతదేశం తెలుసు కదా, ఇలానే ఉంటుంది. సో ఇదంతా ఇటు సైడ్ అంతా పాకిస్తాన్ ఏరియా, ఇదంతా భారత్ ఏరియా. సో నదీ జలాలు ఎక్కడ? మన యొక్క హిమాలయాస్లో పుట్టి, సో అది ఎక్కడ కలుస్తుంది? పాకిస్తాన్లో పోయి అక్కడ కలుస్తుంది అన్నమాట. సో అయితే ఈ నదీ జల రెండు దేశాల మధ్య కామన్గా ఉంది కాబట్టి ఇద్దరికి అవసరానుగుణంగా వాడుకోవాలి. కాబట్టి వాళ్ళ యొక్క జనాభా అంటే పాకిస్తాన్లో ఉండే జనాభా, మన యొక్క భారతదేశంలో ఉండే జనాభా, సో వీటి మీద ఎక్కువ ఆధారపడతారు. కాబట్టి ఎంత మేర ఉపయోగించుకోవాలి, ఒక ఇండియా హౌ మచ్ వాటర్ యూ కెన్ కన్జ్యూమ్, ఆర్ పాకిస్తాన్ ఎంత వాటర్ ఉపయోగించుకోవాలి అనే దాని మీద వాళ్ళు డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడంటే 1960లో. సో అప్పటి మన భారతదేశ ఒక ప్రధానమంత్రి ఎవరంటే నెహ్రూ. అలాగే అప్పుడు ఒక పాకిస్తాన్ యొక్క అధ్యక్షుడు అయూబ్ ఖాన్ అనుకుంటాను. సో వాళ్ళిద్దరూ మధ్య కూర్చొని సంతకం చేసుకోవడం జరిగిందనమాట. అయితే ఎలా అంటే మనకి చెప్పాను కదా, చాలా ఉపనదులు ఉంటాయి. అంటే మనం డివైడ్ చేయొచ్చు మన యొక్క ఇండస్ వాటర్ని వెస్ట్ ఫ్లోయింగ్ రివర్, అలాగే ఈస్ట్ సైడ్ రివర్స్, అలాగే వెస్ట్ సైడ్ రివర్స్ అనొచ్చు. ఈస్ట్ సైడ్ రివర్స్ అంటే బియాస్ అని, అలాగే రావి అని, సట్లజ్ అని ఉంటాయి. సో వీటి మీద ఎక్కువ అధికారం వేటికి ఉంటుందంటే మన యొక్క భారతదేశం మీదకి ఎక్కువ అధికారం ఉంటాయి, బియాస్, రావి, సట్లజ్. అలాగే వెస్ట్ ఫ్లోయింగ్ అంటే సింధు నది, చేనాబ్ అని, జీలం. వీటి మీద ఎక్కువ అధికారం వేటి మీద ఉంటుందంటే పాకిస్తాన్కి ఉంటుంది. సో ఎంత ఏదైనా కానివ్వండి, ఒక 70% ఒక వాటా భారతదేశం ఎక్కువ ఉపయోగించుకుంటుంది. భారతదేశం యొక్క డీల్ భారతదేశంకి ఎక్కువ అమౌంట్ ఉంటుంది. రిమైనింగ్ 30% మన యొక్క భారతదేశం ఉపయోగించుకుంటుంది. రిమైనింగ్ 70% అనేది పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది అన్నమాట ఈ డీల్ ప్రకారం. సో